మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో ఉన్నాము. మనకి స్థానిక ఎమ్మెల్యే అయిన పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే పిఎస్సి చైర్మన్ అయిన రామాంజనేయులు గారితో కొన్ని విషయాలు చర్చిద్దాం. సార్ నమస్తే అండి. ఈ పల్లె పండుగ కార్యక్రమానికి భీమవరం కాన్స్టిట్యున్సీకి మొత్తం ఎన్ని నిధులు వచ్చింది? పల్లి పండుగలో భాగంగా కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఎన్ఆర్జీఎస్ పనులు చేయడం జరిగింది. మన భీమవరం నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చినాయి. ఈ ఎన్ఆర్జీఎస్ నిధులతోటి వీరవాసరం మండలంలోని 23 గ్రామాలు, భీమవరం మండలంలోని 25 గ్రామాలకి వీలైనంత వరకు అన్ని ఊర్లకి కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. భీమవరం నుంచి ఎప్పటి నుంచో ఉన్న సమస్య డంపింగ్ యార్డు, అలాగే 3 అప్రోచ్ రోడ్లు. ఈ విషయం ఎప్పుడు అవుతాయి? డంపింగ్ యార్డు గురించి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే 3 వంతెనలకి అప్రోచ్ రోడ్లు త్వరలో టెండర్ పిలిచే కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమవరం ఈ వరకు వచ్చినప్పుడు కూడా గతం అంటే 2019లో వచ్చినప్పుడు డంపింగ్ యార్డ్ని మోడర్న్గా దాన్ని రీసైక్లింగ్ చేసే విధానంలో చేస్తానని ఆ ప్రపోజల్ ఉందంట. ఖచ్చితంగా ఆ ప్రపోజల్ ఉంది. వారు ఆలోచన చేస్తున్నారు. కళ్యాణ్ గారి ఆలోచనతోటి డంపింగ్ యార్డ్ శాశ్వత పరిష్కారం చూస్తాం. అలాగే కలెక్టరేట్ కూడా ఇంకొక ప్లేస్లో మారబోతుంది అంటారు. అది ఏ ప్లేస్ అని చెప్పారు? అదేముండదు. కలెక్టరేట్ భీమవరం నియోజకవర్గంలో భీమవరం పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. అలాగే రోడ్లు అన్నీ కూడా మ్యాక్సిమం అంటే ఎంతో కొంతగానో ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా పూడ్చడం జరిగింది. కానీ మార్గదర్శి అది మీ ఆఫీస్ దగ్గర ఉన్న రోడ్డు మటుకు చాలా ఇదిగా చాలా ఇబ్బంది పడుతుంది. అన్ని రోడ్లు వేస్తున్నాం. ఎక్కడ ఏ రోడ్డు కూడా ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వం గోతులు పెట్టి వెళ్ళిపోయిన ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అన్ని రోడ్లు పూడ్చాం, అన్ని రోడ్లు వేస్తున్నాం. ఈ పల్లె పండుగ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రజలందరూ సంతోషించదగ్గ విషయంగా ప్రతి రోడ్లు కూడా బాగు చేస్తున్నాను, సీసీ రోడ్లు వేస్తున్నాను. అలాగే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణాన్ని కూడా సుందరీకరణంగా తీర్చిదిద్దుతున్నామని, అలాగే ప్రజలకు ఉన్న సమస్యలన్నీ కూడా తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కార మార్గం కూడా తెలియజేస్తానని ఎమ్మెల్యే రామాంజనేయులు గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర.